ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేసి మనకు మొక్కజొన్న సైలేజ్ అనేది ఇది గొర్రెలు మేకలు ఆవులు గేదెల పెంపకంలో అనేటివి చాలా బాగా యూస్ అవుతుంది. దానా రూపంలో కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదా పూర్తిగా సైలేజ్ మీద సగం ఇది సగం మీ దగ్గర ఉండే మేతలు అనేటివి గొర్రెల మేకల పెంపకంలో యూస్ చేయవచ్చు. ఇంకా ఆవులు గేదెల విషయానికి వస్తే దానా రూపంలో యూస్ చేయవచ్చు అనమాట. దానికి దానా ఖర్చు చాలా వరకు తగ్గుతుందనేసి చాలామంది చెప్తున్నారు. సో మినిమం అనేది 3 టన్నులు అనేది ఆర్డర్ చేయాలా, 1 బస్తా 2 బస్తాలు అలా ఏం ఆర్డర్ అనేది తీసుకొనేసి చెప్పినారు. ఆంధ్రాలో ఏలూరు, ఒంగోలు, కాకినాడ, అనంతపురం, తెలంగాణలో వరంగల్, గజ్వేల్, నిజామాబాద్లో దొరుకుతుంది. స్క్రీన్ మీద కనిపించే నెంబర్ సైలేజ్ వాళ్ళది, వాళ్ళకి కాల్ చేయండి. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో ఉన్న సంత. చాలా రోజుల తర్వాత 8:30 గంటలకి సంత కనిపిస్తూ ఉంది. ఇంతసేపు ఆగేది కాదు. ఇంకొక 4 వారాలు 8 వారాలు ఇట్టే ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. గత 3 వారాల నుంచి చెప్తున్నాను కదా, ఇంకొక 3 వారాలు కూడా ఇట్టే ఉంటుంది, 7 వారాలు ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. చూద్దాం. చాలా వరకు అమ్ముడిపోయినాయి. నేను ఈరోజు ఏంటంటే రేపు పొద్దున పండగ కదా, మన వాళ్ళు ఒక పొట్టలు కావాలంటే వాళ్ళ కోసం వచ్చాను. వాళ్ళు ఒక్కటి కొనలేక వెళ్ళిపోయారన్నమాట. ఇక్కడ ఏమున్నాయో వాటి ధరలు ఎంత ఉన్నాయో అడిగి తెలుసుకుంటాను. అలాగే కొద్దిగా సంతని పైన నుంచి చూపించడానికి ట్రై చేస్తాను. అడుగుదాం, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఎలా ఉన్నాయి ధరలు అనేది అడగడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ బ్యాచ్ ఇవే ఉన్నాయి. ఒక 18 నుంచి 20 కేజీల దాకా లైవ్ వెయిట్ ఉండే పిల్లలు ఉన్నాయి. దీంట్లో ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. 18 నుంచి 20 కేజీల లైవ్ వెయిట్ ఉంటాయి. ఇవి ఏం చెప్పినారో అడిగి తెలుసుకుందాం. బేరం, సో బేరం వచ్చేసి 18,000 చెప్పినారంటే బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఒక 15 పిల్లలు ఉన్నాయి. ఇవి 18,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 18 కేజీస్ లైవ్ వెయిట్ ఉంటాయి. ఆ 4 పిల్లలు పెద్దవి ఉంటాయి. అందుకనేసి నేను కూడా 18 నుంచి 20 కేజీలు చెప్పింది. ఇక్కడ కూడా మళ్ళీ 15 కేజీల పిల్లలు 5 ఉన్నాయి. సో యావరేజ్ మీద 18 లోపలే వస్తాయి. 18,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తున్నారు. ఇది త్వరగా వీడియో తీసుకుని వెళ్ళిపోదాం. దానికి ఒక లెక్క ఉంది, ఎందుకు తగ్గింది అనేది మళ్ళా చెప్తానులే, ఇప్పుడు టైం లేదంట. ఎవరు? సో ఇది వచ్చేసి మనకు ఒక 15 కేజీస్ లోపల లైవ్ వెయిట్ ఉంటాయి. ఒక 21 పిల్ల ఉంది. దాంట్లో 12 కేజీల పిల్ల ఉంది, 15 కేజీల పిల్ల కూడా ఉంది. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. ఈ 16,500 బేరం చెప్పిన్నారు. 15 కేజీల లోపల ఉంటాయి పిల్లలు. 16,500 బేరం చెప్పి 15,500 ఇవ్వమని చెప్తున్నారు. అడిగేవాళ్ళు 14,500 అడుగుతున్నారు. అక్కడ బేరం జరుగుతుంది కదా, సో వైట్ పంచ్ చేసుకుని ఉండే వ్యక్తి అడుగుతున్నారు. 14,500 ఆయన అడుగుతున్నాడు. ఈయన 15,500కి కింద ఇవ్వలేనులే అనేసి మాట్లాడుతున్నారు. తెగిపోతుంది. ఆ వ్యక్తి పెద్దగా పట్టించుకునే వ్యక్తి కాదు. ఏ వ్యక్తి ఎవరు ఎలాగా అనేది మనకి ఇక్కడ అన్నీ తెలుసు. ఆయన గట్టిగా పట్టడు, తెగిపోతుంది. 15 లోపలే తెగిపోతుంది ఇది. సో 16,500 ఆస్కింగ్ ప్రైస్. 15,000 पे फाइनल देता हूँ बोल के बता रहा है. 15,500 पे. సో ఇవి కొద్ది పెద్ద పిల్లలే. ఇవి ఒక 25 నుంచి 25 కేజీల పైనే ఉంటాయి. 25-24 కేజీల పైన ఉంటాయి. ఇవి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. 25 కేజీల పైనే ఉంటాయి. 22 నుంచి 25 కేజీల దాకా ఉంటాయి. ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఏం చెప్తున్నారన్నా? ఎంత చెప్తున్నారా? అదే 25 కేజీల దాకా ఉంటాయి లైవ్ వెయిట్. 24,000 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మళ్ళీ 24-25 కేజీస్ का एवरेज ले वेट रहता है. 22 के ऊपर रहता. 24,000 ఆస్కింగ్ ప్రైస్ బతా రే. బార్గింగ్తో చల్తా రహతా. 24,000 అనేది బేరం చెప్తున్నారు. అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది. టైం 8:30-9 అవుతుంది. ఈ బ్యాచ్ కూడా బాగుంది. ఒక 18 కేజీల దాకా వెయిట్ ఉంటుంది. 18 కేజీస్ లైవ్ వెయిట్ ఉంటాయి. పెద్ద కట్టలు లేవు. 18 కేజీల దాకా బరువు ఉంటుంది. ఈ ఒక్క పిల్ల తీస్తే ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి మనం కూడా. సో ఇది కూడా 18,000 అనేది బేరం చెప్పినారు. ఆ ఒక్క పిల్ల కొద్దిగా ఇదిగా ఉంది, మిగతా అన్నీ బాగున్నాయి. 18 కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటాయి. 18,000 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ పిల్లలు బాగానే ఉన్నాయి. ఇవి 15 కేజీల లోపల ఉంటాయి. 13, 14 కేజీల లైవ్ వెయిట్లో ఉంటాయి. ఇవి పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నాం. పిల్ల నీట్గా ఉంది కాబట్టి ధర కూడా కొద్దిగా పైకి చెప్తారనేసి అనుకుంటున్నా. 15 పిల్లలు 18 పిల్లలు ఉన్నాయి. ఇవి ఎంత చెప్పినారు బాబాయ్? ఎంత చెప్పినారు? 18,000 అనేది బేరం చెప్పినారంట. బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి. 14 కేజీల లోపలే ఉంటాయి. ఇవి కొద్ది పిల్ల బాగుందంటే ధర కూడా పైకి వెళ్తా ఉంది. సో ఈ పిల్లలు ఇందాక మనం చూపించాము, షార్ట్ వీడియోలో పెట్టాం. దీంట్లో నుంచి ఒక 25 పొట్టళ్ళు పట్టుకుంటే 32,000కి అమ్ముడిపోయినాయి ఈ పెద్ద బ్యాచ్లో నుంచి.
సో ఈ పిల్లలు వచ్చేసి 13 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటాయి. బేరం అయితే 5K చెప్పున్నారు. 13 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటాయి. 13 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ 16.5 చెప్పున్నారు. 13 బేరం ఇది 13 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటుంది. 16.5 అనేది బేరం చెప్పున్నారు. బేరాలు చేసుకోవచ్చు. కిందకే రావాలా ఈరోజు, ఇంకా కిందకి రావాలా లెక్క ప్రకారం. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఇది అమ్ముడిపోయినట్టు కనిపిస్తుంది. ఇందాకటి నుంచి అట్టే ఆగున్నారు వాళ్ళు. ఇది కూడా ఒక 14 కేజీల దాకా బరువు ఉంటుంది. 13-14 కేజీల బరువుతోటి ఉంటాయి. ఇవి అయిపోయినట్టుంది. ఎంతకైందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. 13-14 ఈ పిల్లలు సన్న పిల్లలు. ఈ పిల్లలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఏం లేవు. మొత్తం మీద 13-14 కేజీల బరువు ఉంటుంది. సో 14,500 మీద అమ్ముడిపోయిందండి. ఇది 14,500 మీద అమ్ముడిపోయింది. అదే 13-14 కేజీల లోపల లైవ్ వెయిట్ ఉంటుంది. 14,500కి ఇది అమ్ముడిపోయింది. 14,500 పెయిర్. 13-14 కేజీస్గా లైవ్ వెయిట్. 13-14 కేజీల బరువుతోటి 14.5కి జత అమ్ముడిపోయింది. నా వెనకాల ఒక 2 బ్యాచ్లు ఉన్నాయి. దాన్ని కూడా చూపిస్తాను. ఈ గ్యాప్లో ఇక్కడ కొన్ని 5-6 పిల్లలు ఉన్నాయి. అవి కూడా చూపించుకుంటా వస్తాం. సో ఈ బ్యాచ్ని చూపిస్తాం. ఈ బ్యాచ్లో పిల్లగా కొద్దిగా కనిపిస్తుంది. ఈ ఒక్క పిల్ల 12 కేజీలు అట్లా ఉంటుంది లైవ్ వెయిట్. ఇవన్నీ కూడా మనకు ఒక 15 కేజీల దాకా ఉంటాయి బరువు. 15 కేజీస్ దాకా ఉంటాయి పిల్లలు. ఇవి పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇవి అటు పక్క ఒకటి ఉంది, ఇటు పక్క ఒకటి ఉంది. మిగతా అన్నీ పర్వాలేదు, బాగానే కనిపిస్తున్నాయి పిల్లలు. ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నాం. 15 కేజీస్ పైన ఉంటాయి. 18 కేజీస్ అలా ఉంటాయి. సో ఇటు పక్క ఒక సన్న పిల్ల ఉంది, అటు పక్క ఒక సన్న పిల్ల ఉంది. మిగతా అన్ని పిల్లలు బాగున్నాయి. 18 కేజీలు ఇక్కడ నిలబడే ఇక్కడ కనిపించేటివన్నీ ఫ్రేమ్లో 18 నుంచి 22 దాకా ఉంటాయి. ఇక్కడ దాకా 22 దాకా ఉంటాయి. ఇవి మీరు 18 నుంచి 15 కేజీలు దాకా ఉంటాయి. ఆ చివరి పిల్ల ఒక్కటే తక్కువ ఉంది. 22,000 అనేది బేరం చెప్పినారు. 22,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. కొద్దిగా పిల్ల బాగుందంటే ధర పెంచేస్తా ఉన్నారు. 22,000. ఈ బ్యాచ్ ఒకటి ఉంది, దీన్ని చూద్దాం మనం. ఈ బ్యాచ్ వచ్చేసి మనకు అన్నీ కలిసి ఉన్నాయి. 22 కేజీలు. ఇక్కడ ఎదురుగా కనిపించేది 22 కేజీలు కూడా ఉంది, 18 కేజీలు కూడా ఉన్నాయి, 15 కేజీలు కూడా ఉన్నాయి. అన్నీ కలిపి ఉంది కట్ట. ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. 3 రకాల పిల్లలు ఉన్నాయి దీంట్లో. ఏం బేరం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. ఎంత చెప్పినారు బాబాయ్? ఇవి 18,000 అనేది చెప్తున్నారు బేరం. 18,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. మొత్తం కలిసి ఉన్నాయి. చిన్నది కాడి నుంచి పెద్ద దాకా అన్నీ కలిపి ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు. 18,000 అనేది బేరం చెప్తా ఉన్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అటు పక్కకు వెళ్ళలేదు మనం, ఇంకా వెళదాం. సో ఈ బ్యాచ్ని చూద్దాం. ఈ బ్యాచ్లో ఒక 40 చిల్లరేమో ఉన్నట్టున్నాయి. సో ఇట్లా చూడండి, బ్యాచ్ మీకు కనిపిస్తుంది. సో ఈ బ్యాచ్లో మనకు ఎదురుగా 12-13 కేజీల పిల్లలు ఉన్నాయి. వెనకాలకు వచ్చేటప్పటికి ఒక 15 కేజీల పిల్లలు ఉన్నాయి. ఇవి 15 కేజీల బరువుతోటి ఉంటాయి. 15 కేజీస్ లైవ్ వెయిట్లో ఖచ్చితంగా ఉంటాయి ఈ పిల్లలు. వెనకాల ఉండే పిల్లలు. ఈ ముందర ఉండే పిల్లలు 12 కేజీలు. నమస్తే అన్న, చూస్తాను. నా కొదాలు కూడా చూపిస్తానా. 100 కొదాలు కావాలని 2 వారాలు 8 లక్షలు జోబులో పెట్టుకొని తిరిగి ఆ కొదాలు దొరకలా. ఎక్కడ దొరుకుతున్నాయి? నాకే దొరకలా. చెప్పేదేందా, 100 కొదాలు కావాలని 8 లక్షలు 2 వారాలు 16 రోజులు జోబులో పెట్టుకొని తిరిగి దొరకలా. చూద్దాం, అది కూడా తిరుగుతాం. అది ఒక్క నిమిషం వచ్చేస్తా. సో ఆ టైంలో లైట్లు కనిపించవు కదా. ఆ టైంలో తీయాలంటే లైట్లు కనిపించదు అసలుకి. అందుకలిసి అనేసి చూపిస్తాను. అది కూడా ఎన్ని నాయన ఇవి? 46. ఏం చెప్పినారు నా బేరం? 15,500. 15,500 ఆస్కింగ్ ప్రైస్. ఈ పిల్లలు చాలామంది అడుగుతూ ఉండేదన్నమాట ఆ ధరకి, ఈ ప్రైస్కి. దీంట్లో 2 నెలల పిల్ల ఉంది, 5 నెలల పిల్ల ఉంది. 15,500నా? 15,500 అనేది బేరం చెప్పినారు. బేరం మీరు అందాజు చేసుకోండి. 1.5 దిగినా కానీ అది 14,500కి వస్తుంది, లేదా 14,000కి వస్తుంది. ఇలాంటి పిల్లలు ఎక్కువ మంది అడుగుతున్నారు, కానీ ఎలాంటి పిల్ల పెద్దగా రావటం లేదు. వచ్చిన ధరలు ఉన్నాయి. సో 15,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. ఇది యావరేజ్ మీద 14 కేజీలు 13 కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి. సో ఇప్పుడు చూడొచ్చు, ఇదే థంబెల్లో పెడదాం మనం. సో ఇది ఉండే బ్యాచ్లు. ఇంకా ముందరికి వెళ్ళిపోవాలా. నేను ఈరోజు మొత్తం ఒకే వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. వచ్చే వారం నుంచి తీస్తాను ఇంకా వీడియో. ఇక్కడ ఏదో చాలాసేపటి నుంచి బేరం జరుగుతుంది, తెగటం లేదు. ఎంతగా అవుతుంది? ఈ పిల్లల్ని చాలాసేపటి నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ తెగటం లేదు. చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు. సరే, ఇంకా వీడియో ఆపేసి డ్రోన్ వీడియో తీద్దాం. అంటే పైన నుంచి మార్కెట్ ఎలా ఉందనేది కొద్దిగా ఈరోజు ట్రై చేద్దాం. ఎలా ఉంటుంది వస్తుంది వీడియో అనేది చూసుకుంటా పోదాం. ఇదిగో బ్యాచ్లన్నీ ఆగి ఉన్నాయి. నేను పల్లెల్లో తిరిగి పిల్లలు చూస్తుంటా. బాబాయ్ ఏం గంగా ఆగిపోయినావు? సో ఒక 10-15 పిల్లలు ఉన్నాయి. ఇవి
అదే ఒక 12-13 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటాయి. ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. అది కూడా ఏం చెప్పినావునా? 14,000. సో 14,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు. బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలు 10-15 అలా ఆగి ఉన్నాయి. ఇవి చూసుకొని వెళ్తాం ఒకసారి. వెనకాల ఒక బ్యాచ్ ఉంది. ఇలాగ చిన్న చిన్న బ్యాచ్లు అన్నీ 12-13 కేజీల రేంజ్లోనే ఎక్కువ ఉన్నాయి. సో ఈ బ్యాచ్ని ఒకసారి చూసుకుందాం. అమ్మేసారా? ఉన్నాయా? ఉన్నాయంట బ్యాచ్. ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్పినావు చెప్పు. 17,500. 2 కట్లా? సో 2 కట్లు కలిపి 17,500 చెప్పినారంట. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం, మనం అడుగుదాం ఒకసారి. ఇది 17,500 చెప్పినారు. వెనకాల బ్యాచ్ వచ్చేసి ఒక 15 కేజీల బరువుతోటి ఉంటుంది. ముందర పిల్లలు వచ్చేటప్పటికి కొద్దిగా తక్కువ ఉంటాయి, 13 కేజీలు. ఎక్కడన్నా? సో ఈ సన్న పిల్లలు ఉన్నాయి మళ్ళీ. ఇవి 13,000. ఇవి ఏంటిది 12-13 కేజీలు. ఇవి 12 కేజీలు ఉంటాయి ఇటు పక్క ఉండేటివి. ఇవి ఒక 13-14 కేజీల బరువుతోటి ఉంటాయి. సో ఈ ఒక్క తాడు వచ్చేసి ఉంటాయి పిల్లలు, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇవి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. 17,500 చెప్పినాడు మొత్తం మీద. సో పిల్లలు అక్కడక్కడ ఆగి ఉన్నాయి కొన్ని. మనం కొద్దిగా డ్రోన్ ఎగరేద్దాం అటు పైకి. ఈ బండి వచ్చేసి తెలంగాణ బండి. ఇది మన మంచి దోస్తు. సో గొర్రెలు కొనడానికి వచ్చారు. అన్న ఇంకొకరు వెళ్ళిపోయారు. ఇంకొక అన్న ఉన్నాడు అక్కడ. తను కలిసి మాట్లాడతానంటే మాట్లాడిస్తాను. సో గొర్రెలు అయితే ఈరోజు అమ్మకాలు బాగానే జరిగాయనేసి చెప్తున్నారు. మనం రావడమే లేటుగా వచ్చాం, మీరు చూసారు కదా స్టార్టింగ్ వీడియో టైము. సో దీన్ని కొద్దిగా డ్రోన్ తోటి పైనుంచి తీయడానికి ట్రై చేస్తాను. సో బండి కనబడటం లేదు వీడియోలో అనేసి చెప్పినారు అన్నగారు. ఉండు, కనిపించవా? రా, వచ్చి కనిపించి నిలబడి మాట్లాడదాం. సో ఏం పేరన్నా? కుమార్ అన్న. సో మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది బండి సంతకి. ఈరోజు ఎన్ని కొన్నారన్నా? ఈరోజు ప్రస్తుతానికి ఒక 40 కొన్నాము. ముందు వెళ్ళిన బండి 60 కొన్నారు. లోడ్ అయిపోయింది అది. సో ఇంకా ఎత్తాలా దీనికి? ఎత్తాలి. ఎంత పడిందన్న యావరేజ్ మీద? అది మనం పడుకున్నామన్నా, మనకంటే. ఓకే, మనం పండుకున్నారు, వాళ్ళే కొంటా వచ్చారు. సరే, కలుద్దాం. నేను చెప్పిన కాన్సెప్ట్ మర్చిపోబాక, ఫోన్ చేయించు నాకు. సరే అన్న, కలుద్దాం అయితే. ఓకే. సో ఈ బండి మన బ్రదర్. ఏం పేరు అన్నారన్నా? కిరణ్. సో బ్రదర్ వచ్చేసి కిరణ్ అండి. బ్రదర్ కొనింది వచ్చేసి ఎన్ని గొర్రెలు కొన్నారన్నా? 28 గొర్రెలు మీకు నచ్చినట్టు పట్టుకున్నారు. గొర్రె పిల్ల 38,000 పడింది. ఎలా ఉంది మార్కెట్ ఈరోజు? అమ్మకాయ గొర్రెలు ఎక్కువ వచ్చాయా? మామూలుగా వచ్చినాయి. ఎక్కువ అయితే రాలేదనేసి నేను అనుకుంటున్నా. పొట్టేలు కూడా. పొట్టేలు ఎంత పడిందన్నా? 32,000తో 4 పొట్టేలు కొన్నారు. ఎన్ని పళ్ళ మీద ఉన్నాయన్నా? అన్ని 2 పళ్ళ మీద. సంతోషం అన్న, కలుద్దాం అలా ఒక రోజు. ఓకే, ఒక్కసారి డ్రోన్ తోటి చూపిస్తాను ఈ మార్కెట్ మొత్తం నేను ఒకసారి. ఇది వచ్చేసి మనకు డ్రోన్ వీడియో అనమాట. అంటే నేను వీడియోలో చాలా తీసాను కానీ రికార్డ్ అవ్వలేదు అది. సో దానికి 2 రకాల ఆప్షన్ ఉంది. ఒకటి ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తుంది, ఒకటి మనం రికార్డ్ చేయాలా. నేను అది రికార్డ్ చేస్తుందనేసి ఆపేసాను. చాలా వీడియోస్ తీసాను పైన నుంచి, కానీ అన్నీ కరెక్ట్గా అది వీడియో రికార్డ్ అవ్వలేదు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ బెటర్గా చేస్తాను. ఇంకొకటి కూడా ఏంటంటే వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఆ కొద్దిపాటి వీడియో ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. చాలా బాగుంది డ్రోన్ అయితే మాత్రం. ఇది దాని గురించి వీడియో తీస్తాను. మిమ్మల్ని లాక్ చేసింది అది. ఎవరు? ఈయన్ని లాక్ చేసింది. ఒక నిమిషం, ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? అది ఆయన్నే చూపిస్తుంది అది.